వెల్కమ్ టు చిన్నారి బుజ్జి కథలు. ఈరోజు మనం లూనా మరియు కుక్కపిల్ల కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో లూనా అనే ఒక చిన్న పాపాయి ఉండేది. ఈ పాపాయికి చిన్న కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. ఒకరోజు వర్షం పడుతున్న సమయంలో ఆమె పాఠశాల నుంచి ఇంటికి వెళ్తూ ఉండగా పొదల దగ్గర ఒక మృదువైన చిన్న శబ్దం వినిపిస్తూ ఉంది. ఆసక్తిగా లూనా కిందకి వంగి చూడగా అక్కడ చిన్నదైన వణుకుతున్న కుక్కపిల్ల కనిపించింది. చుట్టుపక్కల చూస్తూ ఎవరూ కనిపించట్లేదు, ఎవరిది ఈ కుక్కపిల్ల అనుకుంటూ హాయ్ చిన్న అని దానితో మాట్లాడుతూ వణుకుతున్న కుక్కపిల్లను తన చేతిలోనికి తీసుకొని తన దగ్గర ఉన్న ఎర్రపాటి గుడ్డ ముక్కను కప్పుతూ ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు నా కోసమే వచ్చినట్టు ఉంది అని సంతోషంగా ఆ కుక్కపిల్లతో మాట్లాడుతూ తన ఇంటికి సంతోషంగా తీసుకువెళ్తుంది. అయితే అక్కడ తన తల్లి ఆశ్చర్యంగా చూస్తూ లూనా, దీన్ని ఎక్కడ కనుక్కున్నావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఇది వానలో ఒంటరిగా ఉంది అమ్మా, దయచేసి మనం దీన్ని ఉంచుకోవచ్చా, యజమాని కనుగొనంత వరకు అని అడుగుతుంది. నువ్వు చాలా చిన్నదానివమ్మా, దీన్ని చూసుకోవడం చాలా కష్టమవుతుంది అని కాసేపు మందలిస్తుంది. అయినప్పటికీ తను అమ్మ ఉంచుకుందాం అంటూ బ్రతిమలాడుతుంది. అప్పుడు కాసేపు ఆలోచించి తన తల్లి సరేనమ్మా ఉంచుకుందాం, దీని సొంత వాళ్ళు వచ్చే వరకు మనతో ఉంచుకుందాం అంటూ ఆప్యాయంగా చెప్తుంది. లూనా ఆ కుక్కపిల్లకు పీనట్ అని ముద్దుగా పేరు పెట్టుకుంది. ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. రోజులు గడిచినా ఎవ్వరూ దీనికోసం రాలేదు. పీనట్ ఎప్పుడూ లూనా వెంటే ఉండేది. తన చిన్న కొమ్మును ఊపుకుంటూ సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు సడన్గా కిట్టు అనే ఒక బాబు లూనా వాళ్ళ ఇంటికి వచ్చి లూనా వాళ్ళ అమ్మతో, ఈ పప్పి నాదే ఆంటీ, చాలా రోజుల ముందు తప్పిపోయింది, నా పప్పిని చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి ఎన్ని రోజుల తర్వాత దొరికిన ఆ పప్పిని చూస్తూ సంతోషంతో ఆనందంతో గెంతులు వేస్తూ తన పప్పిని ఇంటికి తీసుకువెళ్తాడు. అయితే ఈ సమయంలో కిట్టుకు ఒక ఆలోచన వస్తుంది. అయ్యో, దీన్ని పెంచుతున్న లూనా పరిస్థితి ఏంటి అని కొంచెం ఆలోచన చేయసాగాడు. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ లూనా చాలా బాధగా ఏడుస్తూ పప్పి లేనందుకు దిగులు పడుతూ ఉండేది. పీనట్ పీనట్ అంటూ ఎప్పుడు పీనట్ గురించే ఆలోచిస్తూ ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు కిట్టు కుక్క పిల్లతో లూనా వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇదిగో ఈ పప్పి ఇక నుంచి నీదే, ముద్దుగా పేరు పెట్టుకున్నావు కదా పీనట్ అని, ఈ పీనట్ ఈ రోజు నుంచి నీదే. అదేంటి, ఇది నీ పప్పి కదా, నాకెందుకు ఇస్తున్నావని ఆశ్చర్యంగా అడుగుతుంది. అయితే అప్పుడు కిట్టు చెప్తాడు, ఇదివరకే నా దగ్గర ఇంకొక కుక్కపిల్ల ఉంది, తనతో నేను సంతోషంగా ఉంటా, నువ్వు కూడా ఈ పీనట్తో హ్యాపీగా ఉండు అని తనకు చెప్పి వెళ్ళిపోతాడు. తను ఎంతో సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి పీనట్ మరియు లూనా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే పిల్లలు, మనం ఎవరికైనా సరే సహాయం చేస్తే ఆ సహాయం ఎక్కడ పోదు, వెనక్కి తిరిగి మళ్ళీ మనకే వస్తుంది అని చెప్పేదే ఈ కథ యొక్క నీతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.